వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్ మరో ఇద్దరు కానిస్టేబుల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గోలగూడెంకు చెందిన బత్తుల మహేందర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే క్రమంలో చితకబాదారు. దీంతో మహేందర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. మహేందర్ ను కొట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. మహేందర్ ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్, డీజీపీ, సిపిలకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు తిప్పారావు, సంపత్ కూడా పలువురికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా భార్గవ్ ని అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సైదాపూర్ మండలానికి చెందిన బత్తుల మహేందర్ పై ఎస్ఐ భార్గవ్ దాడి చేయడం జరిగింది. ఆ దాడిని అనేక సందర్భాలలో సాక్ష్యాలు చూపిస్తూ అనేక ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మేము గత నెల నుండి అన్ని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, దళిత సంఘాలు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును మన్నించి నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. భార్గవ్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఇవాళ దళిత జాతి విజయంగా మేము భావిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్. స్వామి, మొత్తానికి బాధితుడు మహేందర్ అలాగే మానవ హక్కుల సంఘాల నేతల నెల రోజుల పోరాటానికి ప్రతిఫలం అయితే దక్కింది. సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ పై మొత్తానికి ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెల 8న, మే నెల 8న, అంటే నెల రోజుల కింద సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో బాధితుడు మహేందర్ శంకరపట్నం నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా తన వాహనాన్ని ఎస్ఐ ఆపారు. ఇంతలో బాధితుడు మహేందర్ కు ఫోన్ రావడంతో మాట్లాడుతుండగా తన ముందే ఫోన్ మాట్లాడతా అంటూ ఆ బాధితుడి పైన చేయి చేసుకున్నాడు. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే